కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మళ్ళీ ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము బైబిల్లోని ప్రవచనాలు ఖచ్చితముగా నెరవేరును అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇది 2వ ఎపిసోడు. ఈ దినాన్ని మనం బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన ప్రవచనాల్లో బబులోను నగరం గురించి బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించబోతున్నాం. బబులోను నగరం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యంలో చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతున్నాయి ప్రభువా. ఈ వాస్తవాన్ని మేము గుర్తించి మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ మీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప మాకు దయచేయండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. ఇతరులతో పంచుకుంటున్న వారిని దీవించండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని, మీరే మహిమ ఘనత తెచ్చుకొనమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, బబులోను నగరం బైబిల్లో చెప్పబడిన ఏ ప్రవచనమైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రవచనాలు నెరవేరటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. కొన్ని సందర్భాల్లో కొన్ని వందల సంవత్సరాలు పట్టేసింది ఏకంగా. అయినప్పటికీ దేవుని యొక్క వాక్యంలో బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరాయి. దీని ద్వారా మనం ఏ ఆధ్యాత్మిక పాఠం నేర్చుకుంటున్నాం? బైబిల్ గ్రంథంలో చెప్పబడిన 2వ రాకడను గురించిన ప్రవచనాలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. అవి వీగిపోవు. ప్రవచనాలు నిర్వీర్యం కావు. ఖచ్చితంగా ప్రవచనాలు నెరవేరుతాయి. ఎన్ని వందల సంవత్సరాలు పట్టినప్పటికీ అనేకమైన విషయాలు బబులోను గురించి ఉన్నావు కనుక బబులోను గురించి వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. కనుక ఈ దినాన్ని మనం బైబిల్ గ్రంథం నుంచి బబులోను నగరం గురించి నేర్చుకోబోతున్నాం. ఈ బబులోను నగరం దాదాపుగా 4000 సంవత్సరాల చరిత్ర గల నగరం. మనకున్న చారిత్రక ఆధారాల ప్రకారంగా క్రీస్తుపూర్వం 1775 సంవత్సరానికే ఈ మహానగరంలో అప్పటి కాలంలోనే 1,00,000కు పైగా జనం నివసించారని చరిత్ర మనకు చెబుతుంది. 1,00,000కు పైగా ఆ రోజుల్లో నగరాలు పట్టణాలు జనసాంద్రత తక్కువ. అయితే ఆ రోజుల్లోనే అనగా దాదాపుగా 4000 సంవత్సరాల క్రిందటే ఇది మహానగరం. ప్రపంచం అంతట్లో కూడా అతి పెద్ద నగరం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం వచ్చేటప్పటికి ఈ బబులోను నగరం ప్రపంచం అంతటిని కూడా శాసించి ప్రపంచం అంతటిని కూడా పరిపాలించిన నగరం. ఎంత గొప్ప నగరం, చాలా విశాలమైన నగరం. ప్రపంచం అంతట్లో కూడా ఎక్కువ ధనమున్న నగరం. ఎక్కువ ఆ రోజుల్లో అందుబాటులో ఉన్న సమస్తమైన విలాసాలు వినోదాలు ఈ నగరంలో ఉండేవి. అటువంటి మహానగరం గురించి బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది? బైబిల్ గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి. ఈ మహానగరం అన్నిటికంటే గొప్ప నగరం నాశనం అయిపోతుంది. ఈ నగరంలో ఇక ఎవ్వరు కూడా మనుషులు కానీ పశువులు కానీ జీవించవు. ఇంత గొప్ప నగరం కూడా శిథిలమైపోతుంది, నిర్మానుష్యమైపోతుంది అని బైబిల్లోని ప్రవచనాలు చెప్తున్నాయి. వాటిని గురించి మనం నేర్చుకోబోతున్నాం. మొదట ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ఈ మహాబబులోను నగరం గురించి మనం ధ్యానించినట్లయితే, బబులోను అనే మాటకు దేవుని యొక్క గేటు, దేవుని యొక్క గుమ్మం అని అర్థం. ఆధ్యాత్మిక అర్థం ఆదికాండం 11వ అధ్యాయం ప్రకారంగా గమనించినట్లయితే తికమక అన్నారు. ఇంగ్లీష్లో కన్ఫ్యూజన్ అంటున్నాం. కారణం దేవుడు భాషలు మార్చేశారు ఆ యొక్క బాబేలు గోపురం దగ్గర. మనము బైబిల్ గ్రంథంలో బబులోను గురించి 280 సార్లు చెప్పబడ్డాది. 280 సార్లు చెప్పబడ్డాది. ఈ బబులోను నగరం గురించి ప్రస్తావించబడ్డది బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథంలో 2 నగరాలు ఎక్కువగా ప్రస్తావించబడ్డాయి. ఒకటి బబులోను, రెండవది యెరూషలేము నగరం. ఆ నగరం గురించి కూడా రాబోయే ఎపిసోడ్లో మనం నేర్చుకోబోతున్నాం. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక
ఇక బబులోను నగరం గురించి దీనిని 2 ఎపిసోడ్లో మనం ధ్యానించాలా. ఒక ఎపిసోడ్లో బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవటం కష్టం కనుక 2వ ఎపిసోడ్లో కూడా మనం నేర్చుకోబోతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క బబులోను నగరం ఆ రోజుల్లో లోకంలో ఉన్న నగరాలన్నిటికంటే కూడా చాలా పెద్ద నగరం. మనకున్న గణాంకాల ప్రకారంగా దీని యొక్క విస్తీర్ణం, దాని యొక్క వైశాల్యం 2200 హెక్టార్లు. ఎకరాల్లో చెప్పుకోవాలంటే 5500 ఎకరాల భూమి. ఈ నగరం అంతా ఈ చివరి నుంచి ఆ చివరికి 5500 ఎకరాలు. ఆ రోజుల్లోనే, ఈ రోజుల్లో మహానగరాలు ఉన్నాయి, అనేకమైన కిలోమీటర్లు విస్తీర్ణం ఉంటున్నాయి ఈ రోజుల్లో ఉన్న పట్టణాలు. కానీ ఆ రోజుల్లో అనగా దాదాపుగా 4000 సంవత్సరాల క్రిందట ఎంత పెద్ద నగరం ఈ భూమి మీద ఎక్కడా కూడా లేదు. అంత మహానగరం. దీన్ని ఎవరు ప్రారంభించారు, దీన్ని ఎవరు నిర్మించారు అని మనం గమనించినట్లయితే దీనిని నిర్మించిన వారు హాము సంతతి వారు. హాము సంతతి వారు. ఆదికాండం 11వ అధ్యాయంలో వారందరూ కలిసి ఒక పెద్ద నగరాన్ని, దానిలో ఒక పెద్ద గోపురాన్ని, ఇంగ్లీష్లో టవర్ అంటున్నాం, నిర్మించాలని వారు ప్రారంభించారు. వీరందరూ కూడా హాము సంతతి అనగా నోవాహు కుమారులో ఒక కుమారుడైన హాము సంతతి వారు. వీరందరూ కూడా వీరు ఈ యొక్క మహానగరాన్ని, దానిలో పెద్ద గోపురాన్ని నిర్మించడానికి వారు ప్రారంభించారు. ఎక్కడ? షీనారు అనే ప్రాంతం. షీనారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో షీనారు గురించి చెప్పబడ్డది. దానియేలు గ్రంథంలో బబులోను నగరం గురించి అనేకమైన వివరాలు ఉన్నాయి. ముఖ్యంగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయాలు మనం గమనించినట్లయితే బబులోను గురించి అనేకమైన వివరాలు ఉన్నాయి. దేని కొరకు కట్టారు వీరు ఈ మహానగరాన్ని, ఈ పెద్ద గోపురాన్ని అని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనంలో వారందరూ కూడా ఒకరితో ఒకరు కూడబలుక్కుంటూ మనం ఒక పెద్ద నగరాన్ని నిర్మిద్దాం, దానిలో ఒక పెద్ద గోపురాన్ని, ఆ గోపురం ఆకాశాన్ని అంటేయాల, పరలోకాన్ని అంటేయాల, అంత పెద్ద గోపురం, ఎత్తైన గోపురం కట్టేద్దాం. దీనికి దాని ద్వారా మనకి గొప్ప పేరు రావాలా, మన పేరు కొరకు, మన ప్రఖ్యాతి కొరకు దానిని మనం నిర్మిద్దాం అని వారు ప్రారంభించారు ఆ నగరాన్ని, ఆ గోపురాన్ని కట్టడానికి. అయితే వారి ఉద్దేశం ఏమిటంటే వారందరూ కూడా ఆ నగరంలోనే ఉండాలని. ఆ హాము సంతతి వారందరూ కూడా దినదినం కూడా వారు సంఖ్యాపరంగా వృద్ధి చెందారు. వారందరూ కూడా ఒకే నగరంలో ఉండాలని. దానితో పాటు ఇక ఎక్కడికి భూమి మీద మేము చెదిరిపోకుండా ఈ నగరంలోనే ఉండాలా అని వారి యొక్క నిర్ణయం. అయితే ప్రియ సోదరి సోదరులారా, వారు పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రోకలాడారు. ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా మనం నేర్చుకోవాలా. నీవు కూడా ప్రియ సోదరి సోదరుడా, నీ పేరు కొరకు, నీ ప్రఖ్యాతి కొరకు, నీ గుర్తింపు కొరకు కొన్ని కార్యాలు చేస్తున్నావా? కొన్ని నిర్మాణాలు చేస్తున్నావా? లేకపోయినట్లయితే ఆలయాలు నిర్మిస్తున్నావా? లేకపోయినట్లయితే వాటి యొక్క పరికరాలు, వాటికి కావాల్సిన సదుపాయాలు నీవు సమకూరుస్తున్నావా? అదంతా కూడా పేరు తెచ్చుకోవటానికి, ప్రఖ్యాతి పొందటానికి, నీవు గుర్తింపు పొందటానికి, నీవు పేరు తెచ్చుకోవటానికి వాటి కొరకే ప్రోకలాడుతున్నావా? లేకపోయినట్లయితే దేవుని యొక్క మహిమ కొరకు చేస్తున్నావా? వీరందరూ కూడా ఒకే చోట ఉందాం మనం, ఇక భూమి మీద ఎక్కడికి కూడా వెళ్ళొద్దు మనం అని నిర్ణయించినట్లుగా ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించాం. దేవుడు నోవాహు తన కుటుంబంతో వారు ఆ జలప్రాణుల నుంచి, ఆ ఓడలో నుంచి బయటకు రాగానే ఏమని చెప్పారు ప్రభు వారితోటి? ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం గమనించినట్లయితే, మీరు ఫలించి విస్తరించి ఈ భూమి అంతటిని కూడా నింపండి మీ యొక్క సంతానంతో అని ప్రభు వారిని ఆశీర్వదించారు. అయితే దేవుని చిత్తం ఏమిటంటే వారందరూ కూడా ఒకే చోట ఉండకూడదు. వారందరూ కూడా సంఖ్యాపరంగా విస్తరించే కొలది వారు తక్కిన ప్రాంతాలన్నిటికి కూడా వెళ్ళి అక్కడ కూడా నివాసం చేయాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక. అయితే వీరు చేసింది ఏమిటంటే మనం అందరం కూడా ఒకే నగరంలో ఉందాం, ఒక పెద్ద నగరాన్ని నిర్మించుకుందాం అనగా దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా వారు చేశారు. దీన్నే మనం తిరుగుబాటు అంటున్నాం. దేవునికి తిరుగుబాటు చేశారు వారు.
ఎవరు? ఈ హాము సంతతి వారందరూ కలిసి. దేవుడు వారికి ఖచ్చితంగా విపులంగా చెప్పారు కదా, మీరు ఫలించి విస్తరించి భూమంతటిని కూడా నింపమన్నారు. మరొక భరోసా కూడా వారికి ఇచ్చారు దేవుడు. ఒక ధనస్సుని ఆకాశంలో పెట్టారు. మన ప్రాంతంలో మన భాషలో ఇంద్రధనస్సు అంటాం మనం. అయితే ఇంద్రుడిది కాదు ఆ ధనుసు, బైబిల్ గ్రంథంలో మనకు బోధిస్తున్న దేవుడిది. బైబిల్ గ్రంథం చెప్తున్న దేవుని ధనస్సు అది. దీన్ని ఇంగ్లీష్లో రెయిన్బో అంటున్నాం, మనందరికీ తెలుసు. ఆదికాండం 9:11 ప్రభువారు ఏం చెప్పారు? నేను మీకును నాకును మధ్య నోవాహుకు తన సంతానానికి, అంటే నోవాహుకు తన సంతానానికి అంటే తర్వాత వారి ద్వారా వచ్చిన మానవాళి అయిన మనందరికీ కూడా ఈ యొక్క వాగ్దానం నిలిచి ఉన్నదన్నమాట. నేను ఒక వాగ్దానం చేస్తున్నాను, ఒడంబడిక చేస్తున్నాను. ఇంగ్లీష్లో కవనెంట్ అంటున్నాం మనం. ప్రభువారు అన్నారు, నేను ఈ భూమిని ఎప్పుడూ కూడా, భూమి అంతటిని వరదతో జలప్రళయంతో నేను నాశనము చెయ్యను అని ఎంతో విపులంగా చెప్పారు. ఈ భూమి అంతా నేను ఎప్పుడు కూడా ఈ యొక్క జలప్రళయం, దీన్ని ఇంగ్లీష్లో ఫ్లడ్ అంటున్నాం కదా మనం, దాంతో నాశనం చేయనని చెప్పారు. మరొక విషయాన్ని కూడా దేవుడు చెప్పారు వారికి. ఆదికాండం 9:14-15 గమనించినట్లయితే, ఎప్పుడైతే ఆకాశంలో మబ్బులు ఏర్పడతాయో అప్పుడు ఈ యొక్క ధనస్సు కనిపిస్తుంది. ఇంగ్లీష్లో రెయిన్బో అంటున్నాం దాన్ని. అది కనిపించినప్పుడు నేను అనగా దేవుడు మానవాళితో చేసిన ఆ ఒడంబడిక, ఆ కవనెంట్ అంటున్నాం ఇంగ్లీష్లో, దాన్ని నేను జ్ఞాపకం చేసుకొని ఈ భూమంతటి మీద కూడా ఎప్పుడు కూడా ఇటువంటి వరద వచ్చి జలప్రళయం వచ్చి భూమంతటిని నాశనం చేయకుండా ఉండేలాగా నేను జ్ఞాపకం చేసుకుంటాను అని దేవుడు భరోసా ఇచ్చారు. అయినప్పటికీ దేవుడిచ్చిన భరోసా, దేవుడిచ్చిన వాగ్దానాన్ని వారు నమ్మకుండా అంత పెద్ద ఎత్తైన గోపురాన్ని, ఆ టవర్ని ఎందుకు కట్టాలనుకున్నారు? దీన్ని బాబేలు గోపురం అంటున్నాం మనం. ఆకాశాన్ని అంటేసేలాగా ఉండాలన్నారు. అంత ఎత్తు కట్టేయాలని వారు కట్టడాన్ని కొనసాగించారు. దేనికి? వారి ఉద్దేశంలో ఒకవేళ ఎప్పుడైనా సరే మరలా అటువంటి జలప్రళయం వచ్చినట్లయితే, మన తాతగారి కాలంలో, నోవాహు గారి కాలంలో వచ్చింది, అలాంటిది మరలా వచ్చినట్లయితే మనకి ఏ డోకా లేకుండా, మనం నశించిపోకుండా, మన తాత కాలంలో, నోవాహు కాలంలో భూమి మీద ఉన్న వారు అందరూ కూడా నశించిపోయారు, మన తాతగారు, మన యొక్క కుటుంబం తప్ప. ఇప్పుడు అటువంటి గతి మనకి పట్టకూడదు కనుక ఈ యొక్క గోపురం, దీన్ని బాబేలు గోపురం అన్నారు, అది ఆకాశాన్ని అంటేసి అంత ఎత్తు కట్టేయాలి మనం. అప్పుడు ఎటువంటి జలప్రళయం వచ్చినా మనకి డోకా లేదు, దానిలోకి వెళ్ళిపోదాం మనం అని వారు ఆ కట్టడాన్ని ప్రారంభించారు. అంటే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా. దీన్నే మనం ఇంగ్లీష్లో రెబెలియన్ అంటున్నాం. దేవునికి తిరుగుబాటు ఇది. దేవునికి వ్యతిరేకంగా చేశారు వీరు. వారి యొక్క పేరు కొరకు, వారి ప్రఖ్యాతి కొరకు. దానికి ఏం పేరు పెట్టారు? ఆ పెద్ద గోపురానికి బాబేల్ అని పేరు పెట్టారు. ఆదికాండం 11 బాబేల్ అంటే దేవుని యొక్క గేటు అని అర్థం. దేవుని యొక్క గేట్ అని అర్థం. అయితే దీని నుంచి వచ్చింది, బాబేల్ నుంచి వచ్చిందే తర్వాత కాలంలో బబులోను నగరం. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా మనం నేర్చుకోవాలి. మనం కూడా దేవునికి, ఆయన యొక్క వాగ్దానాలకి, ఆయన వాక్యానికి, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తున్నామా? దేవునికి, ఆయన వాక్యానికి మనం వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నామా? మన జీవితాల్లో మన యొక్క ప్రవక్తల ద్వారా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామా? అలా చేసినట్లయితే ఖచ్చితంగా ఒక దినాన మనం మూల్యం చెల్లించాలా. మరొక విషయాన్ని కూడా నేర్చుకోవాలా. ఈ యొక్క బబులోను నగరం మూలాలు మనం గమనించాం. అది బాబేలు గోపురం నుంచి వచ్చింది. అయితే ఈ యొక్క బాబేలు గోపురాన్ని, ఆ యొక్క నగరాన్ని ఒక రాజ్యంగా మార్చేసింది ఎవరు? ఒక రాజ్యంగా దాన్ని తీర్చిదిద్దింది ఎవరు అని గమనించినట్లయితే మనకి బైబిల్ గ్రంథంలో ఆ వివరాలు కూడా చెప్పబడ్డవి. దానిని ఒక నగరంగా చేసి దాన్ని ఒక రాజ్యంగా ప్రకటించిన వ్యక్తి నిమ్రోదు. ఆయన ఎంతో శక్తివంతమైన వేటగాడు. ఆ రోజుల్లో విలువిద్యలో ఎంతో ఘనుడు అనమాట. ఆయన నిమ్రోదు అనే ఆయన రాజుగా ప్రకటించుకొని ఆయన ఈ యొక్క బబులోనును ఒక రాజ్యంగా చేసి ఇంకా అనేకమైన చుట్టుపక్కల అనేకమైన నగరాలను కూడా నిర్మించి ఒక్కొక్క నగరాన్ని ఒక్కొక్క రాజ్యంగా ఆయన చేసేసినట్లుగా ఆదికాండం 10:10 ఆదికాండం 10:10 మనం గమనిస్తున్నాం. కనుక ఈ బాబేలును ఒక నగరంగా చేసి దాన్ని ఒక రాజ్యంగా చేసి ఇంకా ఇతర నగరాలను కూడా నిర్మించిన వ్యక్తి నిమ్రోదు. ఆ రోజుల్లో ఒక్కొక్క నగరం ఒక్కొక్క రాజ్యంగా చలామణి అయ్యేవి. ఈ విషయం కూడా మనకు తెలుసు. తర్వాత కాలంలో
ఇక బబులోనును పరిపాలించిన ఎంతో పేరు ప్రఖ్యాతి పొందిన రాజుగారు హమరాపి. ఈ యొక్క హమరాపి అనే రాజుగారు 1792 నుంచి 1750 సంవత్సరం క్రీస్తుపూర్వం పరిపాలించినట్లుగా చరిత్ర మనకు చెప్తుంది. ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతి గల వ్యక్తి. దేనికి? ఆయన అనేకమైన నియమ నిబంధనలు, అనేక శాసనాలు తయారు చేశారు. దీన్ని ఇంగ్లీష్లో కోడ్ ఆఫ్ హమరాపి అంటాం. కోడ్ ఆఫ్ హమరాపి. ఆయన అనేకమైన సివిల్ లాస్ అంటున్నాం అనమాట. అనగా అనుదిన జీవితానికి, ప్రజలకి ఎటువంటి కీడు కలగకుండా వారు ఏ రీతిగా జీవించాల, ఒకవేళ వారు పొరపాటు చేసినట్లయితే వారు చేసిన తప్పుకి ఏ శిక్ష వేయాలా అనే విషయాలన్నీ కూడా రచించారు ఆయన. అయితే ఈ యొక్క కోడ్ ఆఫ్ హమరాపి, లేకపోతే ఈ యొక్క హమరాపి అనే రాజుగారు తయారు చేసిన ఈ యొక్క శాసనాలన్నీ కూడా మనకి ఈ యొక్క పురావస్తు శాఖ వారు కనుగొన్నారు. వీటిని 1901 సంవత్సరంలో అవి మట్టిలో కప్పడిపోయాయి. అవి ఎక్కడ కూడా కనిపించలేదు. పురావస్తు శాఖ వారి యొక్క తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయి. దాన్ని గుస్టావ్ అనే ఒక చరిత్రకారుడు వాటిని కనుగొన్నారనమాట. అయితే ఇది షోషాను నగరంలో, ఇరాన్ దేశంలో కనుగొన్నారు వీటిని. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క బబులోను నగరం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి ప్రపంచ ప్రఖ్యాతి కాంచేసింది. చాలా గొప్ప నగరం అయిపోయింది. అయితే దేవుడు ప్రేమస్వరూపి కనుక ఆ నగరవాసులు కూడా నశించిపోకుండా రక్షించబడాలని ఆయన అనేకమైన ప్రవచనాలు ప్రవక్తల చేత చెప్పించారు. మనందరికీ తెలిసిన రీతిగా ఇర్మియా ప్రవక్త గారు అనేకమైన ప్రవచనాలు చెప్పించారు. ఆ ప్రవచనాలు బబులోనికి కూడా పంపించారు. దానియేలు ప్రవక్త గారు, యెహెజ్కేలు ప్రవక్త గారు దేవుడు ఆ బబులోన్లోనే పెట్టారు. వారితో పాటు షడ్రక్ మేషక్ అబేద్నెగో కూడా ఆ బబులోన్లోనే పెట్టారు సాక్షులుగా. కనుక దానియేలు ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త, షడ్రక్ మేషకు అబేద్నెగో వారందరూ కూడా సాక్షులుగా ఈ బబులోన్లో పెట్టారు వారి మధ్య నిజ దేవుని గురించి చెప్పడానికి. అదే కాలంలో హబక్కూకు ప్రవక్త కూడా, ఆయన బబులోను వెళ్ళలేదు కానీ బబులోను గురించి ప్రవచనాలు రాశారు ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలోనే ఉండి. కనుక దేవుడు ఇక బబులోను నాశనమైపోకూడదు, వారు రక్షించబడాలా అనే ఆ యొక్క సదుద్దేశంతో ఇంతమంది ప్రవక్తల్ని తన యొక్క ప్రవచనాల ద్వారా వారికి వర్తమానం అందించారు. ఇశ్రాయేలీల ప్రజల్ని, యూదా జనాంగాన్ని బబులోనుకు తీసుకెళ్లి బానిసలుగా 70 సంవత్సరాలు పెట్టారు దేవుడు వారి మధ్య, వారికి సాక్షులుగా ఉండటానికి. చూచారా ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనం కూడా మన ప్రాంతం, మన గ్రామం విడిచిపెట్టేసి దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నివసిస్తున్నాం. ఉద్యోగం విషయంలో లేదా వ్యాపారం విషయంలో దూర ప్రాంతాల్లో ఉంటున్నాం. నిన్ను ఎక్కడికి దేవుడు తీసుకెళ్ళినా సరే ఆ ప్రాంతంలో నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఒక సాక్షిగా వాడుకోవాలని, ఆ ప్రాంతంలో ఒక చిన్న దీపంగా నిన్ను ఆ యొక్క అన్యజనుల మధ్య వాడుకోవాలని ప్రభు యొక్క ప్రయత్నం. దాన్ని నెరవేరుస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? నీ చుట్టూన్న వారికి నిజ దేవుని గురించి, ఆ దేవుని యొక్క వెలుగు గురించి, బైబిల్ గ్రంథం గురించి నువ్వు బోధిస్తున్నావా? నీకు తెలిసిన రీతిగా చెప్తున్నావా? అది మనం చేయాలా. ఇక బబులోను నగరం ఒక రాజ్యం అయిపోయింది. ఆ రాజ్యం అయిపోయి ప్రపంచం అంతటిని కూడా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో దాదాపు 70 సంవత్సరాలు ప్రపంచం అంతటిని కూడా పరిపాలించింది. క్రీస్తు పూర్వం 609వ సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 539వ సంవత్సరం వరకు కూడా బబులోను రాజ్యం ప్రపంచం అంతటిని కూడా పరిపాలించింది. మనకున్న చరిత్ర ఆధారాల ప్రకారంగా ప్రపంచం అంతటిని కూడా పరిపాలించిన మొట్టమొదటి రాజ్యం ఆ బబులోను. బబులోను అన్నది నగరం. తర్వాత కాలంలో వారి రాజ్యం అంతటికి కూడా బబులోను అని పేరు పెట్టుకున్నారు. కనుక ఆ బబులోను సామ్రాజ్యం, దీన్ని ఇంగ్లీష్లో ఎంపైర్ అంటున్నాం, ప్రపంచం అంతటిని కూడా పరిపాలించింది దాదాపుగా 70 సంవత్సరాలు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ఇంతటి మహానగరం మనకున్న చరిత్ర ఆధారాల ప్రకారంగా ఈ బబులోను నగరంలో రాజైన నెబుకద్నెజరు దగ్గర ఉన్న బంగారం లోకమంతట్లో ఉన్న బంగారం కంటే ఎక్కువ ఉన్నదని చరిత్రకారులు చెప్తున్నారు. దానికి మనకి ఆధారాలు కూడా ఉన్నాయి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు రాజు గారు
పెద్ద బంగారు విగ్రహాన్ని చేయించేశారు. 90 అడుగులు ఎత్తు, 9 అడుగులు వెడల్పు, అంతా బంగారమే. అంత బంగారం ఒట్టి ఆ యొక్క ప్రతిమకు, ఆ విగ్రహానికి ఆయన పెట్టారు. ఇంకా ఎంత బంగారం ఉన్నదో ఆయన యొక్క నిల్వల్లో మనకు తెలియదు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఎంత బంగారం ఉన్న నగరం ఇక ప్రపంచంలో ఆ దినాల్లో ఇంకెక్కడా లేదు. బంగారం అంటే ఆ రోజుల్లో డబ్బు. అంత ధనం ఉన్న నగరం ఇక ఏదీ లేదు. అనగా ధనంలో బబులోనుకు ఇక సాటి అయిన నగరం ఏదీ లేదు. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. ఈ యొక్క బబులోను నగరంలో ఆ రోజుల్లో పూర్వకాలంలో ఉన్న 7 వింతల్లో ఒక వింత వేలాడే పూల తోటలు. ఇంగ్లీష్లో హ్యాంగింగ్ గార్డెన్స్ అంటున్నాం. వేలాడే పూల తోటలు ఇక ప్రపంచంలో ఎక్కడ లేవు. అటువంటి 7 వింతల్లో ఒక వింత, 7 అద్భుతాల్లో ఒక అద్భుతం, అది బబులోను నగరంలో ఉండేది. దానిని చూడటానికి, ఆ వింతను చూడటానికి, అద్భుతాన్ని చూడటానికి తండోపతండాలుగా ప్రతిదినం కూడా అనేక మంది ప్రజలు దూర ప్రాంతాల నుంచి, దేశ విదేశాల నుంచి వచ్చేవారు. కనుక బబులోను పర్యాటక కేంద్రం కూడా. ఈ యొక్క బబులోను యొక్క ప్రాముఖ్యమైన మెయిన్ గేట్ అంటున్నాం కదా, ఆ యొక్క మెయిన్ గేట్ పేరు ఇస్టార్ గేట్ అంటున్నారు. బబులోనుకు 8 గేట్లు ఉన్నట్లుగా చరిత్ర చెప్తుంది మనకి. 8 గేట్లు ఆ బబులోను నగరం అంతటికి కూడా. ప్రతి గేటు కూడా నీలం రంగు, నీలి రంగు, బ్లూ కలర్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో. ఆ బ్లూ కలరు ఇటుకలతో ఆయన కట్టించారు నెబుకద్నెజర్ రాజు గారు. ఈ యొక్క నగరం 5500 ఎకరాలు పట్టణం అయినప్పటికీ దాని చుట్టూ కూడా ఆయన పెద్ద ఎత్తైన కోట గోడని నిర్మించేశారు ఇటుకలతో. ప్రతి ఇటుక మీద కూడా నెబుకద్నెజర్ రాజు ఈ బబులోను పట్టణాన్ని కట్టించారని ఒక ముద్ర వేయించేశారంట. సీల్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో, అది వేయించేశారు. ఈనాటికి కూడా ఆ బబులోను గోడకు సంబంధించిన ఇటుకలు ఎక్కడున్నప్పటికీ అక్కడ కూడా ఉన్నాయి. ఇంకా ఎక్కడుంది ఈ రోజున ఇది? ఇక బబులోను నగరం ఎక్కడ, దాని శిథిలాలు ఎక్కడున్నవంటే ఈనాటి ఇరాక్ దేశంలో ఉన్నవి. ఇరాక్ దేశంలో బాగ్దాదుకి 60 మైళ్ళ దూరంలో. ప్రియ సోదరి సోదరులారా, ప్రతి ఇటుక మీద కూడా ఈనాటికి కూడా ఆ రాజుగారి ముద్ర ఉన్నది. వాళ్ళ భాషలో రాజు అయిన నెబుకద్నెజర్ కట్టించిన బబులోను నగరం అని. ఆక గోడ అంతటికీ కూడా అది పసుపు రంగు ఇటుకలతో కట్టించారని చరిత్ర చెప్తుంది. ఈనాటికి కూడా పసుపు రంగు ఇటుకలు ఉన్నాయి అక్కడ కొన్ని. అంటే అంత అందంగా ఉండేదన్నమాట ఆ గోడ. అయితే ఆ గోడ చుట్టూ కూడా పెద్ద కందకం, అంటే పెద్ద లోతైన వెడల్పైన కాలువ తవ్వించేసి, ఆ ప్రక్కనే కదా ఉన్నది యూఫ్రటీస్ నది, ఆ నీళ్లు పెట్టించేసి ఆ కందకంలో పెద్ద వెడల్పుగా లోతైన కాలువ అనమాట, దానిలో మొసళ్ళు వేసేశారని చరిత్ర చెప్తుంది. కనుక ఎవరైనా సరే శత్రువు ఆ గోడ ఎక్కాలంటే, శత్రువులు ఎవరైనా వచ్చి గోడ దగ్గరికి రావాలంటే, కోట గోడ దగ్గరికి ముందు ఈ కందకంలో నుంచి ఈదుకుంటే వెళ్ళాల. ఈదుకుంటే వెళ్తే దానిలో ఉన్న మొసళ్ళు వారిని తినేసేవి. కనుక ఈ యొక్క నగరాన్ని ఎవరు కూడా ఓడించటానికి సాధ్యం కాని నగరం ఇది. ఈ యొక్క గ్రీకు చరిత్రకారుడు హెరోడోటస్ గారు అని ఆయన ఇచ్చిన వివరణ ఏంటంటే, ఈ యొక్క కోట గోడ 80 అడుగులు వెడల్పు, 300 అడుగులు ఎత్తు ఉంది అని వ్యాఖ్యానం రాశారు ఆ రోజుల్లో. మరొక విషయం ఏంటంటే, ఈ నగరంలో 953 రకరకాల దేవుళ్ళు దేవతలకు సంబంధించిన ఆలయాలు ఉన్నాయని చెప్పబడ్డది. ఆ ఆలయాలన్నీ కూడా తెల్లని రంగు కల ఇటుకలతో, తెల్లని రంగు. కనుక ఎక్కడ తెల్లని రంగు ఒక భవనం కనపడినా అది ఒక దేవుడికో దేవతకు సంబంధించిందనమాట. ఆ యొక్క నగరం, ఈ బబులోను నగరంలో ఉన్న ఇళ్ళన్నిటికి కూడా ఆ పైకప్పు గులాబీ రంగుతో ఉన్న పెంకులు వేయించారు రాజుగారు. గులాబీ రంగు పెంకులు వేయించారు. ఈ యొక్క నగరానికి 1,00,000కు పైగా ఉన్న నగరం, 1,00,000కు పైగా జనం ఉన్న నగరం, వారికి ఏ విధమైన నీటి ఎద్దడి లేకుండా యూఫ్రటీస్ నది ఈ నగరం మధ్య గుండా వెళ్ళేలాగా ఏర్పాట్లు చేశారు. కనుక యూఫ్రటీస్ నది ఈ బబులోను నగరం గుండా ప్రవహించేది. కనుక సంవత్సరం పొడవునా వారికి ఏ విధమైన నీటి ఎద్దడి లేదు. కనుక ఆ రోజుల్లో ఏ రాజ్యం కానీ, ఏ రాజ్యానికి ఉన్న సైన్యం కానీ జయించలేని పని అనమాట, జయించలేరు. అటువంటి
అసాధ్యం దీన్ని జయించడం అన్నది. అలాంటి నగరం, ఈ యొక్క నగరం నాశనం అయిపోకముందే 200 సంవత్సరాలకు ముందు యెషయా ప్రవక్త గారు ప్రవచించారు. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 19 నుంచి 22 వరకు ఉన్న వాక్య భాగంలో 200 సంవత్సరాల ముందు ఆయన ప్రవచించేశారు దేవుని యొక్క పరిశుద్ధాత్మని ప్రేరేపణ వలన. ఆయన ఏం చెప్పారు? యెషయా ప్రవక్త గారు ఏం చెప్పారు? ఈ యొక్క నగరంలో, ఇంత మహానగరం, ఇంత పెద్ద నగరం, ఇంత ధనవన్న నగరం ఇక నిర్మానుష్యం అయిపోతుంది, మనుషులు కానీ పశువులు కానీ ఇక అక్కడ జీవించరు అని ప్రవచనం చెప్పారు. ఆ వివరాలన్నీ కూడా వచ్చే కార్యక్రమంలో మనం నేర్చుకోబోతున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథం ఎంత విపులంగా చెప్తుందో చూడండి. ఈ యొక్క నగరాన్ని ఎవరు జయిస్తారో కూడా యెషయా ప్రవక్త గారు చెప్పేశారు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూసినట్లయితే, కోరేషు నేను అభిషేకించిన నా గొర్రెల కాపరి, కోరేషు అని చెప్పారు యెషయా ప్రవక్త గారు. క్రీస్తుపూర్వం 8వ శతాబ్దంలో ఈ బబులోను నగరం నాశనం అయిపోతుందని ప్రవచించినప్పుడు, ఆ రోజుల్లో కోరేషు రాజు యొక్క తాతగారు కూడా జన్మించలేదు అప్పటికి, 200 సంవత్సరాల ముందు. అయితే 200 సంవత్సరాల తర్వాత బబులోను నగరాన్ని ఎవరు ఓడించారు? కోరేషు రాజు. క్రీస్తుపూర్వం 539 సంవత్సరం అక్టోబర్ 12వ తారీఖున దీన్ని ఓడించినట్లుగా చరిత్ర మనకు చెప్తుంది. చూచారా ఎంత ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు కూడా దేవుడు ఏ రీతిగా ప్రవచనాలు చెప్పించారో చూడండి. ముందుగానే దేవుడు చెప్పించిన ప్రవచనాలన్నీ కూడా అక్షరాలా నెరవేరిపోయాయి. ఈ యొక్క నగరం ఈనాడు శిథిలాల్లో ఉన్నది, శిథిలాలే మిగిలాయి. ఇరాక్ దేశంలో అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో కూడా ఈ యొక్క నగరం ఏ విధంగా నాశనం అయిపోయింది, ఏ రీతిగా శిథిలాలు ఉన్నవి, దేవుని యొక్క ప్రవచనం ఖచ్చితంగా ఏ రీతిగా నెరవేరిందనే విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. దాని ద్వారా మనం నేర్చుకునే ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే, ప్రభువు 2వ రాకడ గురించి చెప్పిన ప్రవచనాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. అవి నిర్వీర్యం కావు, తప్పక నెరవేరుతాయి త్వరలో అనే భరోసా. అది నీ నిర్ణయమైనట్లయితే నాతో ఏకీపించండి, ప్రార్థించి ఈ బబులోను గురించిన ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరాయి ప్రభువా. మీ 2వ రాకడను గురించిన ప్రవచనాలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అనే భరోసా మాకు కలుగుతున్నది. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించి వారి కుటుంబాలను దీవించి ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరిని కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని, మీరే మహిమ ఘనత తెచ్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే ఆ వివరాలు మీకు అందిస్తాం. మీరు కూడా ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు అయి దీన్ని ముందుకు తీసుకువెళ్ళండి. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో 3వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు బబులోను గురించి నేర్చుకోబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మేము ప్రత్యేకంగా దీవించుగాక.